గ్లాస్ నిండా మంచినీళ్ళు చూపెట్టి అది పాలు అంటాడు, నువ్వు కాదు నీళ్ళు అంటావు. ఇది బ్రాహ్మణుడు మేక ఏదో ఏదో ఉంది కదా, అలాంటిది అలాంటి కదా. సో నెక్స్ట్ టాపిక్ అసలు సబ్జెక్ట్ వద్దాం. ఏంటంటే ఇప్పుడు విద్యార్థుల తరపున కానీ తల్లిదండ్రుల తరపున కానీ ప్రొఫెసర్ గా నిన్ను అడగాల్సింది, నేను తెలుసుకోవాల్సింది H1B. ఈ F1 వీసాలు, H1B అసలు ఏం జరగబోతోంది రాబోయే 4 ఏళ్లలో? అటు విద్యార్థుల్లో ఒక రకంగా ఆందోళన, ఇటు తల్లిదండ్రుల్లో ఒక టెన్షన్. మొన్న మీరు కూడా మాట్లాడారు, ఎవరు రావు గారు నీ షోలో కూడా, ఈ H1B F1 వీసాల పైన మిస్ఇన్ఫర్మేషన్ చాలా తీవ్రంగా. అసలు దానిలో నిజాలు కొన్ని తెలియజేస్తావా? అంటే నువ్వు స్పెసిఫిక్గా మిస్ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే అడ్రస్ చేయగలుగుతాను. నేను ఒకటి చెప్తాను. సో ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే భయం ఉంది ఏం చేస్తాడు అనేది. సో మనం ఫిఫ్త్ టాపిక్ ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనే దాని మీద కొంచెం అందరూ భయపడాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఒక H1B అలాగే F1లో ఉండేవాళ్ళే కాదు, అసలు అమెరికాకి ఏ రకమైన కనెక్షన్ ఉన్నాళ్ళు అంత భయపడాల్సిన అవసరాలు చాలా ఉంది. సో ఒకటి రెండు తీసుకుందాం. ఒకటి ప్రాబ్లం H1Bలో ఆపేస్తాడా అనేది. ఐ డోంట్ థింక్ హీ విల్ డూ. అది నేను అనుకోవటం, ఇప్పుడు ఈ కంపెనీలోకి ఇండెంచర్డ్ లేబర్ ఈజ్ H1B. ఇప్పుడు నేను చేయగలిగిన పని నాకెంత జీతం ఇవ్వాలో అదే పనిని ఇద్దరు ముగ్గురు నాకెంత జీతం ఇవ్వాలో చెప్తున్నాను. నేను నాకు 62 years old. ఈ 62 year old నాకున్న అనుభవం ఇదంతా నేను ఎక్స్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేయగలను అనుకో. సరే నేను ప్రొఫెసర్గా ఉన్నాను కానీ చెప్తున్నా, ఊరికి ఉదాహరణగా చెప్తున్నా. సో నాకు లెట్స్ సే $200,000 జీతం ఇవ్వాలనుకో. అక్కడ H1Bకి సంథింగ్ లైక్ 75,000-80,000 అట్లా ఇస్తుంది చూసాను కొన్ని. అంటే బెనిఫిట్స్ అన్ని వాష్ అవుతాయి అనుకుంటే ముగ్గురిని హైర్ చేసుకోవచ్చు, లేకపోతే 2.5 మందిని హైర్ చేసుకోవచ్చు. అందులో ఇద్దరులో ఒకటి బెటర్ అయినా కానీ నా పని నడిచిపోతుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు వయసుతో వచ్చే ఇది ఉండదు. యాక్చువల్గా వయసుతో కొంత స్పీడ్ తగ్గుతుంది ద వే యూ డూ వర్క్, బట్ మేబీ యూ ఆర్ మోర్ ఎఫిషియంట్ ఇన్ సమ్ అదర్ వేస్. అది అవుతుంది కదా. సో ఒక కంపెనీలకి లాభసాటి బేరం అది H1B. ఇప్పుడు మనకి ఇండియాలో ఉండే అపోహ ఏంటంటే, ఇండియాలో అందరూ, సరే నేను నా పరిభాషలో చెప్తా, ఇండియాలో వాళ్ళంతా తోపుగాళ్ళు, అమెరికాలోకి ఏం తెలీదు, మనం లేకపోతే అమెరికా లేదు, ఇట్లా మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు నీతో కూడా మాట్లాడి ఉంటారు అట్లా. దట్ ఈస్ నాట్ ఇన్ ఎనీ వే షేప్ ఆఫ్ ఫార్మ్ ఈజ్ రైట్. ఏ దేశంలో చూసుకున్నా కానీ ఆ ఇంటెలిజెంట్ కోషెంట్ IQ లెవెల్స్ పాపులేషన్ డివిజన్లో 20% పరమ శుద్ధ సొంటలు ఉంటారు, 20% ఎక్స్ట్రీమ్ బ్రైట్ ఉంటారు. నువ్వు అలాగే తీసుకోవాలి. అమెరికా అంతే, ఇక్కడ అంతే. కాకపోతే ఇక్కడ విద్యా వ్యవస్థ ఇంకా బెటర్ కాబట్టి ఇక్కడ యావరేజ్ క్యాండిడేట్ ఈజ్ బెటర్ దాన్ ఎన్ యావరేజ్ క్యాండిడేట్ ఇన్ ఇండియా. నేను ఒక టీచర్గా చెప్తున్నాను, నేను చూశాను కాబట్టి. ఇక్కడ యావరేజ్ క్యాండిడేట్ ఈజ్ ఫార్ సుపీరియర్ దాన్ యావరేజ్ క్యాండిడేట్ ఇన్ ఇండియా in terms of intelligence and the amount of work they do. నేను ఒప్పుకోను. అక్కడ మీకున్న వసతులు వేరు, ఇక్కడ మాకున్న అది వసతులు అంటే అవన్నీ తీసుకోవాల్సిందే, అవన్నీ కన్సిడరేషన్ లో తీసుకుంటామే. ఇప్పుడు నువ్వు హైర్ చేసుకునేటప్పుడు ఆడు ఏ వసతుల్లో పెరిగావో వాడు ఏదేని చూడరు కదా, వీడి కేపబిలిటీయే చూస్తావు. నీ ఇంట్లో వాతావరణం ఏంటి, నువ్వు నీకు ఎంతమంది అన్నదమ్ములు, ఇట్లా చూడరు. సో ఎనీవే, సో ద పాయింట్, సింగిల్ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ హియర్ ఈస్, H1B అనేది ఒక కార్పొరేట్ వ్యవస్థకి ఒక గిఫ్ట్ లాంటిది. 1993లోనో 94లోనో కాంగ్రెస్ని లాబీ చేశారు. మైక్రోసాఫ్ట్, ఇంటెల్ వీళ్ళంతా లాబీ చేసి అప్పుడు సడలించిన రూల్స్ ఇప్పటి వరకు పెద్దగా మారలేదు. అప్పుడు వాళ్ళ చలవ వల్లనే, ఇప్పుడు నేను వచ్చింది 89లో, నీకు తెలుసు అది. 89
93, 94 వరకు ఎక్కువగా F1లోనే వచ్చారు స్టూడెంట్స్. ఆ తర్వాత H1Bలో వస్తున్నారు. ఆ H1Bలో ఒకప్పుడు ఇంకా ఎక్కువ ఉండే అనుకుంటా. నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు. నాకు ఎప్పుడో 100,000 అని చూసిన గుర్తుంది. ఇప్పుడేమో 85,000 లిమిట్ ఉంది. ఆ 85,000 యాక్చువల్‌గా నా దగ్గర ఒక ఇది ఉంది, గ్రాఫిక్ ఉంది. అదేంటంటే H1B, F1లో స్టూడెంట్స్ ఇండియాకి నుంచి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చారు అనేది చూపెడతాను నీకు. అది 1989 నేను వచ్చిన సంవత్సరం. ఒక నిమిషం, అదే 1989 వరకు వెళ్ళే వరకు చూద్దాం. ఇండియా 4వ స్థానంలో ఉందిరా అప్పుడు. అప్పుడు 4వ స్థానంలో ఉంది. తైవాన్ అగ్రస్థానంలో ఉంది. చైనా అప్పటి నుంచి అగ్రస్థానానికి వెళ్ళిపోయింది. సో అది నడుస్తూ ఉంటుంది. నువ్వు 2023 కాంపోజిషన్ చూస్తావు, అది ఇండియా ఎక్కడ ఉండేది ఎక్కడికి వెళ్తుందో చూసి. అది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా చూడు. అది ఇది 94లో 33,000 మంది ఉన్నారు ఇండియన్ స్టూడెంట్స్. మోస్ట్ రీసెంట్ కౌంట్లో 268,000 ఎంతో ఉన్నారు. అంటే అంత లెవెల్లో పెరిగినాయి, 7-8 రెట్లు పెరిగారు. కానీ ఈ స్కేల్లో H1Bలు పెరగల. నీకు F1 నుంచి H1Bకి, H1B నుంచి గ్రీన్ కార్డ్కి అది ఒక దారి. ఇక్కడ మంది ఎక్కువయ్యారు, మజ్జిగ పలసన అయింది. అది మజ్జిగ పలసన కాకపోయినా అదే మజ్జిగ. అదేంటి, కొంచెం తగ్గించి ఇచ్చేది కాదు, అన్నే గ్లాసుల మజ్జిగ. 85,000 గ్లాసుల మజ్జిగ. అదే ఏం ఉపమానాలో బాబు. దరఖాస్తులు ఎన్ని ఉన్నాయి? దరఖాస్తులు ఇప్పుడు మొన్న యాక్చువల్గా ఆ డేటా నాకు రెడీగా లేదు. దరఖాస్తులు రావు గారితో షో చేసినప్పుడు చూపెట్టాను. అవి అప్లికేషన్స్ వచ్చేసి 850,000 పైన ఉన్నాయి. ఇప్పుడు సర్టిఫైడ్ అంటారు. సర్టిఫైడ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నీకు ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉందనుకో, నాకు రెస్టారెంట్లో క్యాషియర్కి నేను H1Bలో తీసుకొస్తానంటే అది నాట్ సర్టిఫైడ్ పొజిషన్. లేదు నువ్వు ఐటీ సెక్యూరిటీ మీద చేస్తానంటే అది ఒక సర్టిఫైడ్ పొజిషన్ ఏవో ఉంటాయి అందులో. సో నువ్వు అప్లై చేస్తే అది సర్టిఫైడ్ అవ్వాలి. అవి సర్టిఫైడ్ అయిన దాంట్లోనే మళ్ళీ లాటరీ అని తీస్తారు. లాటరీ విషయం గురించి మిస్కన్సెప్షన్ ఉంది, అది చెప్తాను. అదేంటంటే సరే లాటరీ సంగతి తర్వాత, ముందు ఆ సర్టిఫైడ్ 850,000 ఉన్నాయి. అందులో ఎన్ని 85,000 ఉన్నాయి. ఆ 85,000లో ఏ దేశం నుంచి అయినా రాగలిగిన వాళ్ళు 60,000 ఉంటారు. ఇక్కడ చదువుకుని, ఉన్నత విద్య చదువుకుని డిగ్రీలు తీసుకున్న వాళ్ళు 20,000 వరకు ఉంది అందులో కోట. అంటే 60 + 25 85,000. అంటే ఒక పొజిషన్కి 10 అప్లికేషన్లు ఉన్నాయి. ఓకే, నా 850,000లో అమెజాన్ వాడు అప్లై చేశాడు, టెస్లా వాడు అప్లై చేశాడు, నేను ఏదన్నా స్టార్టప్ కంపెనీ పెట్టుకుంటే నేను అప్లై చేశాను. ఇప్పుడు అమెజాన్ వాడికి డబ్బు బలం ఉంది. వాడేం చేస్తాడు, నా డబ్బు బలం చూపించేసి నేను డబ్బు బలమో లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఏదైనా చేసి వాడు ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కానీ అలా జరగదు. అక్కడ స్టాఫ్ ఎంతమంది ఉంటారు? ఈ 850,000 ప్రాసెస్ చేసే వాళ్ళు 10 మంది ఉంటారు. ఇది ఇమిగ్రేషన్, మర్చిపోయేదాన్ని ఆఫీస్ పేరు. అక్కడ పనిచేసే వాళ్ళు 10 మంది ఉంటారు, లేకపోతే 30 మంది అనుకుందాం. ఎంతమంది ఇది ఇంత షార్ట్ విండోలో ఇవన్నీ ఎంచుకోవాలి. కుదరదు, అందుకని లాటరీ వేస్తారు. అందులో తప్పేం లేదు. 850,000లో 85,000 తీసుకోవాలంటే నీ సబ్జెక్టివ్ బయాస్ అంతా తీసేయాలంటే లాటరీయే బెస్ట్. అంటే ప్రతిభని ఎలా లక్ డిసైడ్ చేస్తుంది? అక్కడ లక్ ఏంటి, వీళ్ళందరూ క్వాలిఫైడ్ అని ముందే తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా క్వాలిఫైడ్ బకెట్ బాబు. ఇందులో నేను ఫలానా వాడిని నేను ఎందుకుంటే నాకు మోటివ్స్ ఆపాదిస్తావు నువ్వు. నేను బ్యూరోక్రాట్ అయ్యి ఉంటే, నేను డివిని తీసుకున్నాను, రవి గారిని తీసుకోలేదు అనుకో. డివిని ఎందుకు తీసుకునేవాడు? నాకు ఫ్రెండ్ కాబట్టి. రవి గారితో నేను పోట్లాడాను కాబట్టి. ఇట్లా ఏముంటాయి కదా. సో అందుకని చెప్పి అట్లా కుదరదు.
ఆ లాటరీ అనే దానికి చెడ్డ పేరు అనే కంటే ఏమనాలంటే తోలనాడతారు అందరూ. ఇట్స్ నాట్ ఫెయిర్ క్రిటిసిజం. నువ్వు 2 పనులు చేయాలి. ఒకటి 85,000ని ఒక 200,000 చేసి ప్రతిభతో పాటు తీసుకోమను. లేకపోతే అప్లికేషన్లు 100,000 వచ్చినప్పుడు ప్రతిభతో తీసుకోమను. కానీ నువ్వు 1-10 డిస్పారిటీ ఉన్నప్పుడు ఇది ఫిజికల్లీ ఇంపాసిబుల్. అలా ఆ స్కేల్‌లో ప్రతిభ ఉన్న వాళ్ళనే ఎన్నుకోవడం అనేది ఇంపాసిబుల్. ఏది 30 మంది నేను మాక్సిమం చెబుతున్నా, అంతకంటే ఉండరు. అది విషయం. సరే, ఇంకోటి ఇమిగ్రేషన్ విధానం పైన ఈ ట్రంప్ గ్రూప్ ఏదో 2 వర్గాలైందంట. ఎలన్ మస్క్ లేకపోతే వివేక్ రామస్వామి, ఆయన ఎవరో శ్రీరామకృష్ణన్, వాళ్ళ మద్దతు వాళ్ళు ప్రకటించడం, దానికేమో మరి ట్రంప్ గ్రూప్ అంతా ఆళ్ళ మీద పడటం. అది నడుస్తుంది ఇంకా. స్టీవ్ బ్యానన్ అని ఉన్నాడు. ఇతను చాలా సీనియర్ పొజిషన్‌లో, క్యాంపెయిన్ పొజిషన్‌లో 2016లో ఎన్నికలప్పుడు ట్రంప్ మద్దతుదారుడు. విచిత్రమైన క్యాండిడేట్. మరి అసలు స్నానం చేస్తాడో లేదో తెలీదు. నిజంగా 3 చొక్కాలేసుకుంటాడు. ముఖం చూస్తే అసలు ఎన్నాళ్ళ క్రితం స్నానం అంటే దగ్గరికెళ్తే మరి వాసన బట్టి చెప్పాలేమో అది. విచిత్రంగా ఉంటాడు. బట్ హి ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ బ్రైట్ గాయ్. ఏదో ఒక ఫేమస్ కాంగ్రెస్ మ్యాన్ ఒకడు ఉండేవాడు. అతనికి చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా. సో హీస్ నాట్ ఎన్ ఇడియట్. అతను మొదటి నుంచి ట్రంప్‌కి సపోర్టరు. ఆ మాగా బేస్‌కి ఒక రకమైన కల్చర్ క్రియేట్ చేసిన వాళ్ళలో ఇతను ప్రథముడు. ఈ నేటివిజం వీటన్నిటిని తీసుకొచ్చిన వాళ్ళలో ప్రథముడు. అతనికి ఇలాన్ మస్క్ అంటే పడేది కాదు. కాకపోతే ఇలాన్ మస్క్ డబ్బులు పెడుతుంటే నోరు మూసి కూర్చున్నాడు. ఎందుకంటే డబ్బులు కావాలి, వచ్చాడు, చేశాడు. సరే, ఇంకొకటి ఇలాన్ మస్క్ డబ్బులు లేకపోతే మేము గెలిచేము, వాళ్ళం కాదని చెప్పి ట్రంప్ క్యాంపెయిన్ సీనియర్ క్యాంపెయిన్ మేనేజర్ ఒకడు ఉన్నాడు, జేసన్ మిల్లర్ అని, వాడే చెప్పాడు. సో అట్లీస్ట్ 2-3 ఒప్పుకున్నారు ట్రంప్ క్యాంపెయిన్లో ఇలాన్ మస్క్ వల్లే వాళ్ళు గెలిచారు అన్న విషయం ట్రంప్ ఒప్పుకోడులే, వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఈ తర్వాత ఈ H1B మీద వచ్చిన దుమారంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు నోరు మూసేశారు. వివేక్ రామస్వామి నోరు మూసేశారు. ఇప్పుడు గత నెల అయిందా గుర్తులేదు, 2 రోజుల క్రితం చేశాడు ఆ వ్యాఖ్యలు. ఆ తర్వాత అతని మాట వినపడతలేదు చూడు. ఎక్కడ నోరెత్తిన దాఖలా కనపడతల క్యాండిడేట్. ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్లో వివేక్ రామస్వామికి ఏమి ఇచ్చినట్టు లేడు. నేను ఒహాయో గవర్నర్గా నిలబడతానని చెప్పి ఇప్పుడు నిన్న ప్రకటన చేశాడు. కానీ ఇలాన్ మస్క్ మాత్రం ఒక ట్రంప్ చుట్టూ ఒక ఉపగ్రహం లాగా తిరుగుతున్నాడు. ట్రంప్కి అతనికి ఆఫీస్ ఇస్తున్నారు వైట్ హౌస్లో. ఇప్పుడు వైట్ హౌస్లో ఆఫీస్ అనేది వెస్ట్ వింగ్ అంటారు. అక్కడ వైట్ హౌస్ అంటే రెసిడెన్స్, అది యాక్చువల్గా అందులో ఆఫీసులే ఉండవు. పైన రెసిడెన్స్, కింద గెస్ట్లను ఎంటర్టైన్ చేసేది ఏదో ఉంటుంది. ఆ వెస్ట్ వింగ్లో ఆఫీసు రావటం అనేది అది చాలా పాత బిల్డింగ్. అది ప్రెస్టీజ్ తప్పించి అంత ఫ్యాన్సీ బిల్డింగ్ ఏం కాదు అది. నేను వెళ్ళాను అక్కడికి. సో అక్కడ ఆఫీస్ తనకి ఇచ్చారంటే ఎంత ప్రాపకం ఉందో చూడు ఇలాన్ మస్క్. ఇతను ఏమంటాడంటే స్టీవ్ బ్యానన్ ఈలాన్ మస్క్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ ఉంచకుండా చేస్తాడు. సో నీవు అడిగిన ప్రశ్నకి ఇదే సమాధానం. ఒక పక్క బేస్ రిప్రజెంటెడ్ బై స్టీవ్ బ్యానన్, రెండో పక్క టెక్ బ్రోస్ రిప్రజెంటెడ్ బై ఈలాన్ మస్క్. వాళ్ళిద్దరు గుద్దుకుంటున్నారు. అది కాదు, ఇప్పుడు ఏంటంటే ట్రంప్ 1.0 అందులో నీకు వచ్చేసరికి 4 times రిజెక్ట్ అయ్యాయి. ఇప్పుడు 2.0లో అసలు ఏం జరుగుతుంది, ఇంకెంత శాతం రిజెక్షన్ ఉంటుంది? అది ఒక ట్రంప్ అంటే ఒక భూతం లాగా ఈ విద్యార్థుల్లో, మన తల్లిదండ్రుల్లో ఒక టెన్షన్ పడుతున్నారు. నేను ఒకటే సలహా ఇస్తాను. ఇది ఏంటంటే టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టెన్షన్ కాదు, నీ మాటల్లో చెప్పాలంటే భయపడుతున్నారు. భయపడతాం అంటే ఇప్పుడు నేను ఎవరికైనా ఒకటే మాట చెప్తాను. వాట్ ఈస్ ద వర్స్ట్ దట్ కెన్ హ్యాపెన్? దానికి సిద్ధపడితే ఏదైనా చేయొచ్చు.
దానికి సిద్ధపడగలిగితే నీకు మనశ్శాంతి ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎవడో ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు. అదే కదా వాస్ట్. ఒకటి నువ్వు అప్లై చేస్తావు, రాదు నీకు, దానికి ప్రత్యామ్నాయం చూసి పెట్టుకో. నువ్వు ఇక్కడ ఉన్నావు, కొంతమంది ఇల్లు కొనుక్కున్నారు, H1Bలో ఇల్లు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కున్నారు, ఏమవుతుంది వర్స్ట్ కేసులో ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఏదో ఒకటి చేసేసి ఉన్నాయే రద్దు చేస్తారు. ఉన్నాయి రద్దు చేయడం అంత సులువు కాదు, కానీ కోర్టులో చిన్నది ట్రంప్ హామీ ఒకటి నీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలి. ఏది, ఆయన ఏదో ట్రంప్ ఆయన మైండ్ చేంజ్ అయిపోయిందని ఎన్నికల ముందు ఆయన ఏదో ఈ స్టెమ్ చేసిన వాళ్ళందరికీ H1 గ్రీన్ కార్డు ఇచ్చేస్తాడని ట్రంప్ ఏదో ప్రామిస్ నిలబెట్టుకుంటాడా? ఇదిగో ఇలా దీన్ని పాడ్కాస్ట్ అనుకుందాం. అట్లీస్ట్ ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఇట్స్ లిటరలీ దే ఆర్ కాలింగ్ ఇట్ పాడ్కాస్ట్ నౌ, ఈ కాన్వర్జేషన్. సో ఇలాంటి పాడ్కాస్టే ఒక దానికి వెళ్ళాడు ట్రంప్. అది ఎవరు చేస్తారు? సిలికాన్ వ్యాలీలో ఉండే సమ్ టాప్ టెక్నాలజీ పీపుల్. ఎవరున్నారు గుర్తురాట్లా, డేవిడ్ సాక్స్ ఎవరున్నారు, 3-4 ఉన్నారు. వీళ్ళంతా ఇన్ఫ్లుయెన్షియల్ గైస్. వాళ్ళు H1Bకి ప్రపోనెంట్స్. వాళ్ళు దే డిక్లేర్డ్, ట్రంప్కి మద్దతు ప్రకటించారు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్సర్ట్ అండి, పోస్ట్ ప్రొడక్షన్ అంటే లైవ్ చేసినప్పుడు వెంటనే గుర్తు రాలేదు నాకు అది. ట్రంప్ ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఇచ్చేద్దామన్న అని వాగ్దానం చేసిన పాడ్కాస్ట్ వచ్చి ఆల్ ఇన్ పాడ్కాస్ట్ విత్ చామత్, జేసన్, సాక్స్ అండ్ ఫ్రీడ్బర్గ్ పాడ్కాస్ట్ అనమాట. అది చామత్ ఫలిపతియా, జేసన్ కాల్కానిస్, డేవిడ్ సాక్స్, డేవిడ్ ఫ్రీడ్బర్గ్. ఈ డేవిడ్ సాక్స్, డేవిడ్ ఫ్రీడ్బర్గ్ వచ్చేసి దే ఆర్ ఇమిగ్రెంట్స్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. చామత్ వచ్చి ఇమిగ్రెంట్ ఫ్రమ్ శ్రీలంక. ఒక్క జేసన్ కాల్కానిస్ మాత్రమే అమెరికన్ బాండ్ అనమాట. ఆ పాడ్కాస్ట్లో ట్రంప్తో జరిగిన కాన్వర్జేషను, ఇది స్టెమ్ గ్రాడ్యుయేట్స్కి అందరికీ గ్రీన్ కార్డులు ఇచ్చేద్దాం అది ఇది అన్నది, అది ఇప్పుడు యథాతథంగా పెట్టి ఐ విల్ insert a comment at the end of it. Watch this. The more important point, I think, Mr. President, is we need high-skilled workers in this country. Yes. We need to recruit the best and brightest from the world. Every I time we agree. get somebody super intelligent from India or Europe, any country, that's 3 of us one are less- immigrants, sir. Yeah, and 3 of the 4 here are immigrants, the ones without the ties. And we can get these great people into our country, and that's a loss for our adversaries and our competitors, and it's a gain for us. But I've never heard you talk about this. Can you please promise us you will give us more ability to import the best and brightest around the world to America? I do promise, but I happen to agree. That's why I promise. Otherwise, I wouldn't promise. Let me just tell you that it's so sad when we lose people from Harvard, MIT, from the greatest schools and lesser schools that are phenomenal schools also. And what I wanted to do, and I would have done this, but then we had to solve the COVID problem because that came in and, sort of dominated for a little while, as you perhaps know. But what I want to do and what I will do is you graduate from a college, I think you should get automatically, as part of your diploma, a green card to be able to stay in this country. And that includes junior colleges too. Anybody graduates from a college, you go in there for 2 years or 4 years. If you graduate or you get a doctorate degree from a college, you should be able to stay in this country. And you know more stories than I do, but I know of stories where people graduated from a top college or from a college, and they desperately wanted to stay here. They had a plan for a company, a concept, and they can't. They go back to India, they go back to China, they do the same basic company in those places, and they become multi-billionaires employing thousands and thousands of people, and it could have been done here. And a bigger example is you need a pool of people to work for your companies. You have great companies, and they have to be smart people. Not everybody can be less than smart. You need brilliant people. And we force the brilliant people, the people that graduate from college, the people that are number one in their class from the best colleges, you have to be able to recruit these people and keep the people. It was such a big deal. Somebody graduates at the top of the class. They can't even make a deal with the company because they don't think they're going to be able to stay in the country. That is going to end on day one. ఇక్కడ నేను ఇన్సర్ట్ చేయబోయిన కామెంట్ ఏంటంటేనండి, అది ఆ మరుసటి రోజు కదా, ఆ రోజునేమో ఎగ్జాక్ట్ గుర్తులేదు, నేను వార్తలు చదివిన గుర్తుంది. వెంటనే
ట్రంప్ క్యాంపెయిన్ వాళ్ళు అతను చేసిన ప్రామిస్‌ని బ్యాక్ ట్రాక్ చేసారు. ఏంటి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డ్‌లు ఇచ్చేస్తావా? ఏంటిది ఇది అన్నారు. సో, హీ నెవర్ మెంట్ ఇట్. కానీ అప్పుడులో నేను ఆగస్ట్‌లోనే ఎప్పుడు ఇండియాకి వెళ్ళినప్పుడు నన్ను అడిగారు చాలామంది. ఇదేంటిది చేస్తాడా? అంటే అది సాధ్యం కాదు. చెయ్యను కాక చెయ్యరు అని చెప్పాను నేను. ఐ స్టిల్ బిలీవ్ ఇట్. ఐ డోంట్ థింక్ హీ మెంట్ ఇట్. హీ జస్ట్ టోల్డ్ దెమ్ వాట్ దే వాంటెడ్ టు హియర్. సో దట్ ఈస్ బేసికలీ హిస్ క్యారెక్టర్. మరొక విషయం ఇక్కడ నేను మార్క్ ఆండ్రీసన్ ఈ ఈ పాడ్‌కాస్ట్‌లో ఉన్నాడని చెప్పాను. Actually, that is not correct అండి. I misremembered it. Apologies for the mistake. Mark Andreessen is not part of this podcast, but other details I mentioned about him is correct, are correct. But Mark Andreessen reference ఈ ఎడిట్లో తీసివేశాను. So just want to be candid with you on that. ఒక గొప్ప విషయం ట్రంప్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే రెప్టిలియన్ ఇన్స్టింక్ట్స్ తొండా ఊసరవెల్లి టైప్ ఈ రెప్టిలియన్స్ అంటారు. ఊసరవెల్లి బేసిక్ ఆ రెప్టిలియన్ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. అతను ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళందరినీ స్నబ్ చేశాడు. ఇలా ఫ్రింజ్ ఎలిమెంట్స్ అనిపించిన వాళ్ళందరికీ జో రోగన్ ఇందాక చూపించానే మాట్లాడుతున్నాడు. 15 మిలియన్లు ఉన్నారని. 15 ఇంకెక్కువ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు వాటి నెంబర్స్. ఇలాంటి వాటికి వెళ్ళి మాట్లాడాడు. వాళ్ళు అడిగారు, ఇక్కడ అమెరికాలో చదువుకుని డిగ్రీ ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు ఇస్తావా అంటే ఇచ్చేద్దాం అన్నాడు. ఆ మరుసటి రోజే తనే ఇప్పుడు ట్రంప్ దగ్గర ఒకటి ఇది ఉంది, అతను తప్పు మాట్లాడినా కానీ నేను రైటే మాట్లాడాను అంటాడు. ఎంత తప్పు మాట్లాడినా ఇప్పుడు నీకు వీడియో ఇది చూపించినా కానీ అదే జరుగుతుంది, అదే చెప్తాడు. నేను అనలేదు అంటాడు. నువ్వు ఇదో అన్నావని చూపెట్టినా నేను అనలేదు, నువ్వు తప్పు అర్థం చేసుకున్నావు ఏదో అంటాడు. కానీ అతని మినియన్స్ ఏం చేశారు, మరుసటి రోజే డ్యామేజ్ కంట్రోల్ చేశారు. లేదు హీ డజంట్ మీన్ ఇట్. సో ఐ డోంట్ థింక్ హీ మెంట్ ఇట్. ఆడి మొహం మీద అది అయిపోతుంది అని చెప్పాడు అంతే. సో అది అలాంటి ఆశలు ఎవరో పెట్టుకోవద్దు అని చెప్పి అది జరగదు. అసలు ఒకటి చిన్న అంశం ఏంటంటే, ట్రంప్ ఇమ్మిగ్రేషన్ కి వ్యతిరేకమా, ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కి వ్యతిరేకమా? అదేదో బైడెన్ టైంలో 50 లక్షల మంది వచ్చారంట అక్రమ వలసలు, వాటన్నిటిని వెనక్కి పంపించేస్తా వాళ్ళందరినీ అంటున్నాడనా ఏదో. అది యాక్చువల్గా బైడెన్ టైంలో వచ్చారు, ట్రంప్ టైంలో ఏం తక్కువ లేరు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను చూసా, బైడెన్కి తన అమ్ముకోవటం రాదు, తన అకాంప్లిష్మెంట్స్ని అమ్ముకోవటం చేత కాదు. ట్రంప్కి మిగతా వాళ్ళ అకాంప్లిష్మెంట్స్ తన అకాంప్లిష్మెంట్స్ గాను, తను చేసింది ఇంకా గొప్పగానే చెప్పడానికి ఏ విధంగా సిగ్గుపడడో, సిగ్గు లజ్జలేని వాడు చేసుకుంటాడు బ్రాహ్మణంగా. ఐ మీన్ నీకు గ్లాస్ నిండా మంచినీళ్ళు చూపెట్టి అది పాలు అంటాడు, నువ్వు కాదు నీళ్ళు అంటావు. ఇది బ్రాహ్మణుడు మేక ఏదో ఉంది కదా, అలాంటి కదే. సో ఆ రకం రెప్టిలియన్ ఇన్స్టింక్ట్స్ చాలా ఉన్నాయి. దట్స్ ద నీ యాక్చువల్ క్వశ్చన్ ఏంటి? నేను గొంతు తేడాతో పోయింది. ఇదే ఈ ఇమ్మిగ్రేషన్, ఇల్లీగల్ ఇమిగ్రేషన్. సో నేను అనుకునేది ఏంటంటే, తను లిజన్ టు వాట్ హీ ఈస్ సేయింగ్ మోర్ దెన్ హీ లిజనింగ్ టు వాట్ హీ ఈస్ సేయింగ్, సీ వాట్ హీ ఈస్ డూయింగ్. వాడి ప్రాపర్టీస్లో చాలా మంది ఇల్లీగల్ ఇమిగ్రేషన్ హైర్ చేశాడు. హీ పర్సనల్లీ డజంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం. ఇల్లీగల్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లీగల్. నేను మొన్న వచ్చి చెప్తున్నాడు, నేను చాలా మందిని H1Bని హైర్ చేశాడు. యు నో హౌ మెనీ H1B హీ రియలీ హైర్డ్? 0. ఇల్లీగల్గా ఇప్పుడు గాల్ఫ్ కోర్స్లో H1Bలో వచ్చిన వాళ్ళు ఎంతమంది పనిచేస్తారు? గ్రౌండ్ స్కీపర్గా పనిచేస్తారా, లేకపోతే రెస్టారెంట్లో పనిచేస్తారా? H1Bకి గాల్ఫ్ కోర్సులకి నాకు ఏం కనెక్షన్, ఇదైనా పెద్ద టెక్నాలజీ పర్సన్ కూడా కాదు. సో ఇల్లీగల్ ఇమిగ్రేషన్ అనేది అది ఒక క్యాంపెయిన్ ఇష్యూగా తీసుకున్నాడు. ఇప్పుడు జనాలని ఇంకొక గ్రూప్ మీద రెచ్చగొడతాం సులువు. అది తనకున్న ఈ రెప్టిలియన్ ఇన్స్టింక్ట్స్ తో చేయగలిగాడు. నువ్వు చెప్పావు బైడెన్ నెంబర్స్ ఆర్ స్లైట్లీ హైయర్.
ఇది ఇంకోటి ఏంటంటే బైడెన్ వచ్చేసిన తర్వాత కోవిడ్ ఇది అయిపోయింది. ట్రంప్ హయాంలో కోవిడ్ వచ్చినప్పుడు బాగా పడిపోయినాయి. కానీ అంతకు ముందు చూస్తే ఫస్ట్ 2 ఇయర్స్ బైడెన్ నెంబర్స్, ట్రంప్ నెంబర్స్ కొంచెం పోలికకి దగ్గరగానే ఉన్నాయి. మరొకటి ఈ డీపోర్టేషన్ అనేది చెప్తున్నా చూసావా? ఇప్పటి వరకు గత 25 సంవత్సరాలుగా ఎవరో లెక్కలేసి చూపించారు. నిన్న మొన్న చూశాను, ఆ డేటా చూడలేదు. డేటా అందుబాటులో లేదు, బట్ చూశాను నేను. బైడెన్ 2024లో 2.5 లక్షల మందిని డిపోర్ట్ చేశాడు. అంతకుముందు హైయెస్ట్ నెంబర్ ఎవరో తెలుసా? 2014లో ఒబామా. ట్రంప్ వాగటమే కానీ చేయలేదు. సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో అది ఇల్లీగల్ ఇమిగ్రేషన్కి సంబంధించింది. లీగల్ ఇమిగ్రేషన్కి నేను అనుకోవటం there is a good chance he will actually increase H1B. There's a good chance, but I don't keep those hopes high. Anybody who's listening to it, if not, it will stay at least at the same level, 85,000. పెంచినా పెంచొచ్చు. బైడెన్ పోతూ ఏదో 3 days బ్యాక్ ఏదో సంతకం పెట్టిపోయాడు ఈ H1 వాటిపైన. అది యాక్చువల్గా 3 days బ్యాక్ కాదు, నెల క్రితమే వచ్చింది. అదేంటంటే ఒక రూల్ మేకింగ్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో నువ్వు ఏదో కొత్తగా రూల్ పెట్టేసేస్తే ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేయటం ఉండదు. దానికి వెబ్సైట్లో పెట్టాలి, ఇన్పుట్ తీసుకోవాలి, దానికి రెస్పాన్సెస్ ఇవ్వాలి, అట్లా బ్యాక్ అండ్ ఫోర్త్ చాలా ఉంటుంది. అది అయిన తర్వాత మళ్ళీ ఇంప్లిమెంటేషన్కి కొంత వ్యవధి కావాలి. ఇది డిసెంబర్ క్రిస్మస్ ముందు అనుకుంటా వచ్చింది ఈ వార్త. క్రిస్మస్ ముందు వచ్చిన వార్త అది నువ్వు చెప్పేది. అది ఇంప్లిమెంటేషన్ డేటు నిన్న మొన్న, ఇవాళ 18th కదా, నిన్న ఇంప్లిమెంటేషన్ వచ్చింది అది. సో అవి ఏం చేశాడంటే కొంచెం టైటన్ చేశాడు. ఓకే, అది నేను చూశాను, అది ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు, ఎక్కడెక్కడో నోట్స్ రాసుకున్నాను. అది ఇప్పుడు ఎతకటం వద్దులే కానీ అది బుర్రలో నుంచి తప్పు చెప్పదలుచుకోలేదు నేను. ఎందుకంటే పీపుల్ విల్ అంటే మాకు అక్కడ మీడియా ఇండియాలో ఏంటంటే ఇది H1 కి చాలా వెసులుబాటు, బైడెన్ వెళ్తూ H1 నేను చూసిన విషయంలో ఒకటి పాజిటివ్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే రీలొకేషన్ అని ఏదో ఉంది, దానికి టైటన్ చేశాడు. ఉదాహరణకి నువ్వు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నావు, నీ కంపెనీ వాళ్ళ ఒప్పుకుంటే నువ్వు ఒహాయోకి మారావు అనుకో, దానికి సంబంధించి మళ్ళీ పేపర్ వర్క్ కొంచెం ఎక్కువ చేయాలి, ఏ లొసుగులు ఉన్నాయి. ఒకటి లేకపోతే స్టాంపింగ్ మళ్ళీ ఇండియా వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడే చేసేసుకోవటం ఒకటి చేసినట్టున్నారు. అదేదో చేసినట్టున్నారు. అసలు విషయానికి వద్దాం. యాజ్ ఎ ప్రొఫెసర్, లేకపోతే నీకున్నటువంటి అనుభవం ఇన్నేళ్లలో ఇక్కడ ఉన్న నువ్వు, యాక్చువల్ గా మొన్న రావు గారి షోలో కూడా నేను చూశాను, నువ్వు ఇచ్చిన ఆ టేబుల్లో కూడా బిగినింగ్ లో ఇండియా నుంచి ఎక్కువ మంది వచ్చారు, తర్వాత మధ్యలో బాగా పెరిగారు, ఇందాక నువ్వు అన్నట్టు 120 ఎంతో, తర్వాత మళ్ళా 65 తగ్గారు. అంటే ఏంటి, ఇండియన్స్ ఇప్పుడు వాళ్ళు ఇతర దేశాలకు వెళ్తున్నారా? అమెరికా కన్నా ప్రత్యామ్నాయంగా యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అటు మొగ్గు చూపుతున్నారా ఇండియన్ స్టూడెంట్స్? అది నాకు తెలియదు. నాకు తెలిసింది అంటే అమెరికా కన్నా విదేశాలకి, ఇతర దేశాలకు కూడా బాగా వెళ్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. మిగతా దేశాల డేటా నా దగ్గర లేదు కాబట్టి నేను చెప్పలేను నేను అది. కానీ అమెరికాకి ఎందుకు రావట్లేదు అనే దానికి నా దగ్గర అయితే సరైన సమాధానం లేదు. ఇంకోటి, నువ్వు డొమెస్టిక్గా ఇండియాలో ఏమవుతుందో అది నీకు ఎక్కువ తెలియాలి. సో ఎన్ని కారణాలు ఏంటి, ఎందుకు ఇలా జరిగిందంటే లేదు. ఇవన్నీ ఆగస్ట్ 2024 నెంబర్స్ నీకు చూపెట్టింది. అంటే ఇది ఎన్నికల ముందు జరిగింది. అంటే ట్రంప్ ఫ్యాక్టర్ కొంచెం ఉందేమో కానీ మళ్ళీ వస్తాడేమో, ఇది ఎందుకు కావాలనుకుని ఉంటారేమో కానీ, బట్ బేసికల్గా ఐ డోంట్ థింక్ ట్రంప్ హ్యాడ్ ఎ హ్యూజ్ రోల్ ఇన్ దట్ డిక్లైన్. ఎందుకు తగ్గారు అంటే మేబీ ఒక కారణం అయి ఉండొచ్చు. ఇది ఒకటి, మేము ఇది యానెక్డోట్స్ అంటారు, అంటే మనుషులు చెప్పడమే కానీ నేనేదో ఒక పలానా డేటా సోర్స్ నుంచి డేటా చూసి చెప్పడం కాదు. యానెక్డోట్స్ ఏంటంటే ఉద్యోగాలు రాలేదు కొన్ని ఫీల్డ్స్లో.
ఇప్పుడు సివిల్ ఇంజినీరింగ్ చేసిన వాళ్ళు మరీ ఎక్కువ మంది ఏమి రాలేదు ఇండియా నుంచి. కానీ వాళ్ళకు వచ్చినాయి జాబులు. వెంటనే ఉద్యోగాలు వచ్చినాయి. ఎందుకంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిల్ ఉంది. అలాగే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ వాళ్ళకి ఉన్నాయి. అలాగే కొన్ని ఫీల్డ్స్‌లో బాగానే వచ్చినాయి. కానీ కొన్ని ఫీల్డ్స్‌లో వాళ్ళకి రాలేదు అసలు జాబ్స్. ఇప్పుడు నీకు ఇద్దరు ముగ్గురు సీనియర్‌లెళ్లారు. లెట్స్ సే 10 మంది సీనియర్‌లెళ్లారు. అందులో 6గురు తిరిగొచ్చేసారు. వాళ్ళకి అసల ప్రాక్టికల్ ట్రైనింగ్‌లో కూడా జాబులు రాలేదు. నువ్వు వెళ్తావా మళ్ళీ? నీకు అదే. యాహ్! దట్ మే బి ద మెయిన్ రీజన్. ఐ డోంట్ నో. అమెరికాలో ఏదో రెసిషన్ అని అమెరికాలో అసలు తీసేస్తున్నారు జాబ్స్ అన్ని కూడా. అది జరుగుతుంది. ఇప్పుడు కాలిఫోర్నియాలో చాలా లే ఆఫ్స్ జరిగినాయి. లాస్ట్ 1 ఇయర్‌లో బాగానే లే ఆఫ్స్ జరిగినాయి. నాకు తెలిసిన ఒకతను దాదాపు సంవత్సరన్నర నుంచి ఉద్యోగం లేకుండా ఉన్నాడు. కాకపోతే ఏజ్ హి ఈస్ ఇన్ మిడ్ 50s అతను. ఏజ్ ఒకటి ఉంటది. నువ్వు 30s, 40స్‌లో ఉంటే నీకు జాబ్ 55 అట్లా దాటితే కష్టం రా జాబ్.